నా పేరు వార ప్రభాకర్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఇవాళ కొవ్వూరు గ్రామానికి చెందిన మట్టి కొంతమంది మరి కష్టజీవులు అనేక అంటే కష్టం అంటే వాళ్ళు పొద్దుటెళ్ళి సాయంత్రం వరకు ఏ టైం అవుద్దో, ఆ పడవలో ఏం జరుగుద్దో అనుక్షణం గోదావరి మీద పోరాటం చేస్తూ ఉంటారు. మరి అటువంటి మరి మా బంధువులు అన్నతమ్ములకి ఏదైనా అన్యాయం జరిగితే అండగా నిలబడ్డానికి మేము వచ్చాము. మరి దళిత ప్రజావేదిక ఆధ్వర్యంలో ఉన్నటువంటి సోలరాజు గారికి ఉద్యమ జయములు తెలుపుతున్నాము. అలాగే మరి ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్య కలెక్టర్ గారి ద్వారాగా మేము చట్టపరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఫస్ట్ మేడం గారు కలిసి మా సమస్యలు మేము చెప్తాం. లేని పక్షాన మాకు న్యాయం జరగకపోతే మేము ఎంత దూరం అన్నా వెళ్తాము. మా దళిత నాయకులందరూ కూడా రావడం జరుగుద్ది. కార్మికులు కూడా మరి కార్మిక నాయకులందరికీ ఉద్యమ జయబుని తెలుపుతున్నాము. అలాగే మరి మాకు సహకరించిన ప్రెస్ వాళ్ళకి అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సమస్య కోసం మరి ఆయన జడ్జి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఆయనకి మా సమస్య చెప్తాము. అలాగే ఈ రిజ్జింగ్ పడవలు ఏదైతే ఉందో తక్షణమే ఆపాలని మా డిమాండ్. అందరికీ జైబు. ఆపకపోతే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తుంటే హెవీ లారీ ట్రక్లు ఎంత ఇబ్బంది అండి. అది హైట్ లోడ్ వేసుకుంటే వెళ్ళిపోయి దానికి పట్టా లేదు, ఏమీ లేదు. ఆ ఇసుక వచ్చేసి జనాలు వెళ్తుంటే ఆ ఇసుక కంట్లో పడిపోయి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. అది మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. హెవీ లోడ్ కూడా అది చాలా ఇంకోటి రిజ్జింగ్ పడవల వల్ల కింద ఆ భూమి ఏదైతే ఉందో బ్రిడ్జికి అది ఎఫెక్ట్ ఉంటుంది. అది మాకు తెలుసు, అంటే అందరికీ తెలుసు, మాకనే కాదు. మీరు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మా తాపత్రయం. అది ప్రభుత్వం ద్వారాగా చేయాలని మా ఆశ. దేవని వెంకటకృష్ణ అండి, లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ని. అలాగే మేము ఎప్పుడు ఇసుక పడవల మీద మా తాతల కాడి నుంచి ఇసుక పని చేసుకుంటాం గోదావరిలో. ఈ డ్రెడ్జింగ్ పడవలు వచ్చి మా చుట్టుపక్కల ఊళ్ళో మొత్తం 10,000 మంది కూలీలు అందరూ ఉపాధి కోల్పోయామండి. దీని మీద కలెక్టర్ గారికి స్పందించడానికి లెటర్ ఇవ్వడానికి వచ్చామండి. అలాగే మా వెనక అందరూ సహకరించారండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తి చేసుకుని బ్రతుకుతున్నారు? మేము ఒక 20 సంవత్సరాల వరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? చుట్టుపక్కల ఊళ్ళు మొత్తం 10,000 కుటుంబాలు ఉన్నాయండి. మొత్తం పనిచేసేవాళ్ళు 10,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మీ పడవలు ఏం చేస్తున్నారు? మేము ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉన్నాయి. డ్రెడ్జింగ్ పడవల వల్ల మాకు పని లేకుండా ఉపాధి కోల్పోయామండి అందరం. మరి ఇప్పుడు కలెక్టర్ గారికి ఏమైనా వినతి ఏం కావాలి మీకు? మాకు ఉపాధి కావాలండి, మాకు కూలి పని కావాలండి, డ్రెడ్జింగ్ పడవలు ఆపాలండి. అందరికీ జై భీమ్. నా పేరు చోళరాజు, జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ ఎవరైతే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి కలవడానికి వచ్చారో ఇసుక కార్మికులు వీళ్ళందరూ కూడా తాతల నాటి నుంచి కూడా ఇసుక పని మీద ఆధారపడి జీవిస్తున్న లేబర్ వీళ్ళందరూ కూడా. వీళ్ళకి వేరే పని ఏది కూడా తెలీదు. వీళ్ళకి ఈ పనికి తప్ప వేరే పని చేసుకుని బ్రతకడం అన్నది వీళ్ళెవరికి తెలియదు. ఎందుకంటే అది తరతరాల నుంచి ఆ పని మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే వీళ్ళని అనుసరించి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా సుమారు 10,000 మంది ఇసుక కార్మికులుగా ఇవాళ జీవనోపాధి చేసుకుంటుంటే, ఇప్పుడు డ్రిడ్జింగ్ పడవలని కొంతమంది డబ్బున్న వాళ్ళు రాజకీయ అండదండలతో డ్రిడ్జింగ్ పడవలు తీసుకొచ్చి వాళ్ళకు తోడేస్తూ వీళ్ళందరూ పొట్ట కొడుతున్నారు. మేమందరం కూడా దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడానికి, కార్మికులందరి తరపున కూడా పోరాటం చేయడానికి డ్రిడ్జింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా ఆ రాజకీయ అండదండలతో నడుపుతున్నారో అవి ఖచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఎలక్షన్ కూడా ఉందో దీన్ని అనుసరించి మేము తక్కువ రావడం జరిగింది. ఈ డ్రిడ్జింగ్ పనులు ఆపన క్షణంలో మేము త్వరలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం మేము పెడతాం. అలాగే 10,000 కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మేము మేలుకొల్పు తీసుకొచ్చి డ్రిడ్జింగ్ పడవలని గోదావరిలో లేకుండా పైకి వచ్చే విధంగా మేము కృషి చేసి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మీ చోళరాజు, జై భీమ్. డ్రిడ్జింగ్ పడవలనే గోదావరిలో ఉండకూడదని పర్మిషన్ లేవు. పర్మిషన్ లేకుండా ఈ అధికారులు వాటిని ఎలాగా నడుపుతున్నారు, అసలు ఈ అధికారులు వాటికి పర్మిషన్ అలాగే ఇచ్చారు. చీకటి పడితే చాలు వేసేస్తున్నారు. అక్కడ ఈ కార్మికులకి విలువ లేకుండా పోయిందండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ గోదావరిలో డ్రిడ్జింగ్ పడవలన్నా ఇక్కడ నుంచి తరలించేయాలన్నా మా డిమాండ్ అండి. పడవలు అంటే మేము ఖచ్చితంగా రేపు నుంచి ఒక 2 బోట్లు పెట్టుకుని మేమే తీసుకుని ఎక్కడైతే జరుగుతుందో అధికారుల దృష్టికి తెస్తాం. అవి కూడా పరిష్కారం కాకపోతే ఇక్కడే టెంట్ వేసుకుని మేము నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కూడా మిషనరీతో జరుగుతుంది. అది చట్టబద్ధంగా జరుగుతుందా? అది కూడా ఇదేనా?
అది ఏది కూడా చట్టబద్ధంగా కాదండి. ఇక్కడ పర్మిషన్లు యంత్రాలతో అన్నది చేయకూడదు అన్నదే అక్కడ ఉన్న ఇదండి. దాన్ని పక్కన పెట్టి అసలు యంత్రాలు కాదు కదా, డ్రెడ్జింగ్ పడవ అన్నది గోదావరిలో ఎక్కడ ఉండకూడదు, పర్మిషన్లు లేవు అసలే. దాన్ని చేసేతో ఇక్కడ ఎంతమంది బతుకుదేరిపోతున్నా కూడా అది నాయకులు కానీ ఏ కానీ పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అండి. ఇప్పుడు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఈ గోదావరిలో ఇసుక తీసుకురావాలి, లోడ్ వేసుకోవాలి? వీళ్ళు తెల్లవారుజాము 4ంటికి వెళ్తారండి. 12, 1 గంట కానించి లేచి 4 గంటలకు వెళ్ళి పడవ లోడింగ్ చేసుకుని ఇంచుమించు 11 గంటలకి ఇలా వచ్చేస్తారండి లోడ్ చేసుకుని. సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళు అక్కడ పని చేస్తారండి. ఇప్పుడు వీళ్ళకి లేదు, పడవలు డ్రెడ్జింగ్ పడవలు తోడేస్తున్నాయండి. వీళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చొని వీళ్ళు ఎవరిని కేకేస్తారంటే ఎవరిని కేకేయడం లేదు, పనికి వెనక్కి వచ్చేస్తున్నారు ఇంటికి. ఓకే, ఈ డ్రెడ్జింగ్ పడవలతో తోడడం వల్ల పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. పర్యావరణం ఏంటండి, ఇక్కడ బ్రిడ్జిలు ఉన్నాయండి, బ్రిడ్జిలు పక్కనెట్టి తోడేస్తున్నారండి, అవి కూడా ఇక్కడ తెలియలేదు. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది డ్రెడ్జింగ్ పడవలు చేశారండి, అలాగే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మేము ఈ ఇసుకని అరికట్టేస్తాం, ఈ ఇసుక కార్మికులు ఇసుక ఏదైతే దొంగ ఇసుక జరుగుతుందో అన్నింటిని అరికడతామని చెప్తే అప్పుడు ఒక 20 మంది ఈ డ్రెడ్జింగ్ పడవలు తోలారనుకోండి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఏళ్ళకి 20 పడవలు తీసుకుని వాళ్ళు కలిపి ఇది చేస్తున్నారండి. ఎవరు ఈ కార్మికులను దృష్టిలో పెట్టుకుని ఏ నాయకుడు కూడా చేయడం లేదు ఇవాళ. ఖచ్చితంగా రాజకీయ నాయకులు అందరూ కూడా వీళ్ళకి కాపాడాలి, వీళ్ళ పని కల్పించాలని. ఇప్పుడు అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి అయినా వెళ్ళే అవకాశం ఉంది. కలెక్టరేట్లో న్యాయం జరగకపోతే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, ఇసుక సంబంధించి పర్యావరణానికి హాని కలిగితే కనుక గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఈ వ్యవహారాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. మేము ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే ఇవాళ మొదలుపెట్టి అప్పుడు ప్రస్తుతం అధికారులకు తెలియజేయాలి కాబట్టి అధికారులు చేసాం. వీళ్ళ స్పందనను బట్టి మేము ఆగే వరకు కూడా ఏ విధంగా వెళ్ళాలో, చట్ట ప్రకారంగా ఏ విధంగా వెళ్ళాలో మేము ఖచ్చితంగా వెళ్ళి ఆగే వరకు కూడా మేము అందరం ఇలాగే పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆగే వరకు మేము రోడ్డు దిగేది ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము దేనికి వెళ్ళినా డ్రెడ్జింగ్ పడవలు పైకి ఎక్కేదాకా మా పోరాటం ఉంటుందండి ఖచ్చితంగా. మరి లారీ లోడ్లు విపరీతంగా బాగా కొండలాగా తీసుకెళ్ళిపోతున్నారు, అవి కూడా పర్మిషన్ లేవండి. ఇవాళ రోడ్డు ఎక్కుతుంటే జారి పడిపోయి కొన్ని బళ్ళు పడిపోతున్నాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాం. అది ఏదన్నా చెప్తే అధికార పార్టీ పేర్లు చెప్పుకోవడం, ర్యాంపులు కూడా ఉన్నాయి, ట్రాఫిక్ అడ్డంగా పెట్టేస్తారండి. ఏదైనా అంబులెన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా అట్లా వీటి మీద కూడా చర్యలు తీసుకోరు. పర్యావరణానికి తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి, ముప్పై ఏర్పడుతుందండి ఇసుక వల్ల. ఈరోజు ప్రధానంగా మీరు వచ్చిన ముఖ్య విషయం ఏం తెలియజేయాలనుకుంటారు కలెక్టర్ గారికి? మేము ముఖ్యంగా ఏంటంటే డ్రెడ్జింగ్ పడవలు అన్నవి మొత్తం దాని మీద ప్రధాన డిమాండ్ అండి మాది. గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు అన్నది అక్కడ ఎక్కడ ఉండకూడదు గోదావరిలో, అది మా ప్రధాన డిమాండ్ అండి. ఎందుకంటే ఆ వ్యాపారం అంటే వీళ్ళు ఖచ్చితంగా కూలీలను తీసుకెళ్తారు. ఆ పడవలు ఎప్పుడైతే లోడ్ వేస్తున్నారో వీళ్ళు వచ్చి 1 గంటకు వచ్చి బ్యారేజ్ కాడ కూర్చుంటున్నారు, పనిలోకి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మెయిన్ అది ఆపితే వీళ్ళకి పని ఉంటుందండి. వీళ్ళ పని ఉండడమే కాదండి, ఈ బ్రిడ్జిలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ డ్రెడ్జింగ్ పడవలు ఎలాగే ఉంటే బ్రిడ్జిలు కూడా కూలిపోతాయి. వైరూపారు దగ్గర యాక్సిడెంట్ జరిగింది, దానికి కారణం ఏంటి? హైట్ లోడ్ వేయటం వల్ల ఆ ఇసుక పైనుంచి గారిపోతా కింద పడిపోతాను, బండి జారిపోయి స్కిట్ వచ్చి యాక్సిడెంట్లు అవుతున్నాయండి. నా పేరు నాగరాజ్ అండి. మా నాన్నగారు అయితే చిన్నప్పటి నుంచి ఇదే వృత్తిలో ఉన్నాడండి. మా నాన్నగారు వచ్చేసి పడవ వృత్తిలో ఉన్నాడండి. ఇప్పుడు కొన్ని ర్యాంపులోనే పైనుంచి కింద చూసుకున్న మా నాన్నగారి పేరు చెప్పి కొంతమంది ర్యాంపులు సొసైటీ తెచ్చుకుంటాం, మా పడవలు ఎట్టి తిప్పుకోవడం, ముందు అయ్యా బాబు అంటే పడవలు పెట్టించుకుంటున్నారండి. అది కాస్త చెయ్యికి ఎక్కిన తర్వాత ఈ రిజ్జల మీద ఆధారపడిపోయి శుభ్రంగా తర్వాత మీరు ఎవరో అన్నట్టుగా పక్కకి గెంటేస్తున్నారండి. ఇది ఏంటి సమస్యను ఏమైనా ఇలాంటి అరికట్టరా అంటే మామూలు నైట్ టైం ఏమైనా మేము వెళ్ళి అడిగితే కొత్త చేయి చేసుకుంటూ కూడా వస్తున్నారండి ఎదరికండి.